మోషే ఇశ్రాయేలీలను ఐగుప్తు బానిసత్వం నుండి విడుదల చేశాడు. అయితే ప్రియులారా, మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ ఇంట్రడక్షన్ అంతా ఎందుకు చెప్తున్నారంటే, మోషే పుట్టుక వేదన, అసలు పుట్టినప్పుడే చనిపోయి ఉండాల్సిన పిల్లోడు, కానీ ఆయన గొప్ప నాయకుడిగా మారాడు. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఒక గొప్ప నాయకుడు అవ్వటానికి, ఒక గొప్ప వ్యక్తిగా మారటానికి మన వెనక బ్యాక్గ్రౌండ్ ఏమీ అవసరం లేకుండానే, మన వెనక సపోర్ట్ ఏమీ లేకుండానే ఒక వ్యక్తి ఉన్నత స్థాయికి ఎదగగలడు అనేది మోషేను చూసి మనం నేర్చుకోవచ్చు. మోషే ఆ స్థాయికి ఎలా వెళ్ళాడు? అసలు మోషే సామాన్యమైన వాడు, నీళ్ళల్లో పడవేయబడ్డవాడు, నీళ్ళల్లో నుండి బయటికి తీయబడ్డవాడు, అసలు పుట్టినప్పుడే చంపబడవలసిన వాడు. అలాంటి పిల్లోడు ఇశ్రాయేలు ప్రజలకు నాయకుడిగా మారాడే. ఎలా మారాడు? హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? ఆ స్థాయికి ఎలా వెళ్ళాడు అని చూస్తే, మోషేలో కొన్ని ప్రత్యేకమైన క్యారెక్టర్స్ ఉన్నాయి ప్రియులారా. చూడండి, మన కుటుంబము దీవించబడాలి అనంటే, మనము ఒక ఉన్నత స్థాయికి ఎదగాలి అనంటే, కొన్ని క్యారెక్టర్స్ని మనం అలవర్చుకుంటూ ఉండాలి. కొన్ని గుణాలు, కొన్ని సుగుణాలు, కొన్ని మంచి లక్షణాలు, కొన్ని శ్రేష్టమైన విషయాలు నేర్చుకొని వాటిని మనం పాటిస్తూ ఉండాలి. ఏ అలవాటు అయితేలే అని లేనిపోయిన అలవాట్లు నేర్చుకుంటే పతనావస్థకు వెళతాం. కొన్ని శ్రేష్టమైన అలవాట్లు ఉన్నాయండి సమాజంలో, వాటిని మనం పట్టుకోవాలి. ఈ మోషే చరిత్రగాంచిన వ్యక్తిగా మారాడు. ఇప్పుడు చెప్పాలి అనంటే, అసలు మోషే అది సింపుల్ పేరే, మనకు మోషే అంటే పెద్దగా ఆలోచించం. కానీ అసలు మోషేను ప్రపంచంలో, ఇప్పుడున్న ప్రపంచంలో ఎవరితోనన్నా పోల్చొచ్చా అని చూస్తే, మన ఇండియాలో మోషే లాంటి గొప్ప వ్యక్తి అసలు ఎవరో లేరు. అంటే మన దేశంలో ఒకవేళ నాయకులంటూ ఎవరైనా ఉన్నారంటే వాళ్ళెవరూ కూడా మోషే క్రింద చాలరు అసలు. అలా అని వేరే దేశంలో ఎవరైనా ఉన్నారంటే సరే వేరే దేశానికి వెళదాం. అగ్రరాజ్యాలు ఏదో రష్యా, అమెరికా అనుకుంటాము. ఆ దేశాల యొక్క అధ్యక్షులు ఉన్నారు చూడండి, వాళ్ళు కూడా మోషే దగ్గర అసలు చాలరు. అంటే మోషే క్రింద ఇప్పుడున్న అగ్రరాజ్య నాయకులు కూడా చిన్న చిన్న పిల్లలు లాంటి వాళ్ళు. అంటే మోషే అంత గొప్పవాడుగా మారాడు. అంత గొప్పవాడిగా మారటానికి కారణం ఏంటి? అసలు ఏం చేశాడని అంత గొప్పవాడిగా మారాడు అని అంటే, ఆయన అంత గొప్పవాడిగా మారటానికి అంత గొప్ప దేవుని మీద ఆధారపడ్డాడు. అది అసలు మొదటి విషయం. ఆయన ఎలాగ ఆధారపడ్డాడు అనంటే, నిర్గమకాండం మనం చూస్తే, నిర్గమకాండము 3వ అధ్యాయము 13-14 వచనాలు చదువుదాం. మోషే చిత్తగించుము, నేను ఇశ్రాయేలీల యొద్దకు వెళ్ళి వారిని చూచి, మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపెనని వారితో చెప్పగా, వారు ఆయన పేరేమి అని అడిగిన ఎడల వారితో నేనేమి చెప్పవలెనని దేవుని అడిగాను. అందుకు దేవుడు, నేను ఉన్నవాడను, అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను. ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఆయన పేరేంటి అని అడిగితే నేనేం చెప్పాలంటే, నేను ఉన్నవాడను. అందరం చెబుదాం ఈ మాట, నేను ఉన్నవాడను.
అనువాడనై ఉన్నాను. అంటే నేను ఉన్న దేవుణ్ణయా, నేను ఉన్నవాడను అని చెప్పు. ప్రియరా, మోషే అంత గొప్ప స్థాయికి ఎలాగూ ఎదిగాడు అనంటే ఉన్న దేవుణ్ణి నమ్మాడు. అంటే నాతో దేవుడు ఉన్నాడు, నా జీవితంలో దేవుడు ఉన్నాడు, నా కుటుంబంలో దేవుడు ఉన్నాడు, నా భవిష్యత్ అంతటినీ దేవుడు నడిపిస్తాడు. ఆయన ఉన్న దేవుడు, ఆయన ఉన్నవాడు అని మోషే దేవునిని నమ్మాడు. ఇప్పుడు ఉన్న దేవుడు అని నమ్మిన తర్వాత ఈ దేవుని ఎదుట ఎలాగూ మారిపోయాడు అని చూస్తే సంఖ్యాకాండం చూద్దాం. ఆ దేవుని ఎదుట మోషే ఎలాగూ మారిపోయాడు అనంటే సంఖ్యాకాండము 12వ అధ్యాయము, సంఖ్యాకాండము 12వ అధ్యాయము 3వ వచనం చూడండి. యెహోవా ఆ మాట వినెను, మోషే భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. చూసారా? చూడండి, మోషే గొప్పవాడుగా మారటానికి మొదటి కారణం ఏమిటంటే ఆయన సాత్వికుడుగా జీవించాడు. సాత్వికుడు అంటే తగ్గించుకునే మనస్సు గలవాడు, దీనుడు, సాత్వికుడుగా ఆయన బ్రతికాడు. ఈయన జననం చూస్తే దయనీయమైన స్థితి. ఈయన పరిస్థితి చూస్తే బాల్యంలోనే నీళ్ళల్లో పడి చావలసిన పిల్లోడు. కానీ ఆయనకు ఒక దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఆ దేవుడు ఎవరంటే ఉన్నవాడు. ఆయన ఉన్నాడు, నీళ్ళల్లో నుండి తీసింది ఆయనే అని నమ్మాడు. నాకు భవిష్యత్తునిచ్చేది ఆయనే అని నమ్మాడు. ఇంకా చెప్పాలి అంటే తల్లిదండ్రులు ఉన్నా కూడా తల్లిదండ్రులు లేని పిల్లోళ్ళలాగా బ్రతికాడు. నన్ను ఆదరించేది ఆయనే, ఆయన ఉన్నవాడు అని దేవుణ్ణి నమ్మాడు. ఆ దేవుని ఎదుట ఎలాగ మారిపోయాడంటే సాత్వికుడుగా మారిపోయాడు. ప్రభునందులేరా, మన జీవితాలు ఆశీర్వదించబడాలి అనంటే దేవుని దగ్గర మనం సాత్వికులుగా మారాలి. వి మస్ట్ హంబుల్ అవర్ సెల్ఫ్. మనల్ని మనం తగ్గించుకోవాలి, దీనులముగా ఉండాలి. మనము దేవుని ఎదుట ఉన్నామని సాత్వికులముగా మనం బ్రతకాలి. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా చెప్పిన మాట ఏమిటంటే సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు. కావున ఆ నీళ్ళల్లో పడ్డ వ్యక్తి ఇశ్రాయేలీలకు అంత నాయకుడు. పైగా ఆ రోజుల్లో ఐగుప్తు దేశం అనేది అగ్రరాజ్యం. ఐగుప్తు అనేది చాలా అగ్రరాజ్యం. ఆ రోజులో రష్యాలు, అమెరికాలు ఇవన్నీ లేవు అసలు. ఆ ఈజిప్ట్ అనేది చాలా అగ్రరాజ్యంగా ఉంది. ఆ దేశాన్ని పరిపాలించే నాయకుడు ఫరో. మరి ప్రపంచంలోనే ఫరో అంటే హడల్. అలాంటి వ్యక్తి, ఆ వ్యక్తిని ఎదిరించి ఇశ్రాయేలీలను బయటికి తీసుకొని వచ్చే అంత గొప్పవాడయ్యాడు అనంటే దానికి కారణము దేవుని ఎదుట సాగిలపడి బ్రతికాడు. మనం పాడతాము కదా, సాగిల పాడి మ్రోఖెదము సత్యముతో ఆత్మాలు మన ప్రభు యేసుని
సాగిల పాడి మ్రోఖ్యెదము. ప్రియరా, మన కుటుంబాలు ఆశీర్వదించటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. కానీ మనం మోషేలాగా సాత్వికులంగా మారాలి. దేవుని సన్నిధిలో తగ్గించుకోవాలి. దేవుని సన్నిధిలో మనల్ని మనం హంబుల్గా మారాలి. ఆ గర్వపు మాటలు, గరుకు మాటలు, అలాగే ఇంకా చెప్పాలంటే రుబాబ్ అంటారు, ఇలాంటి మాటలు ఇవన్నీ తీసివేసి సాత్వికులంగా మనం జీవించి దేవుని మాటకు మనం లొంగితే, లోబడితే దేవుడు మనల్ని ఖచ్చితంగా పైకి లేవనెత్తుతాడు. మనం దేవునికి లోబడే వారముగా మనం జీవించాలి. ఈ రోజున మనుషులకి తగ్గించుకోవడం చేతకాట్ల, హెచ్చించుకోవడం అర్థమవుతుంది. కానీ దేవుని దగ్గరకు వచ్చేసరికి తన్ను తాను తగ్గించుకొనివాడు హెచ్చింపబడను, తాను హెచ్చించుకొనివాడు తగ్గింపబడను. అంటే దేవుని దగ్గర ఏమో ఒక రకంగా ఉంది వాక్యం, మనుషులేమో ఇంకోటి ఫాలో అవుతున్నారు. కానీ ఒకరిని తగ్గించుట, ఒకరిని హెచ్చించుట అనేది దేవుని వశములో ఉంది ప్రియులారా, అది దేవుని వశంలో ఉంది. అందువలన మోషే అంత గొప్పవాడుగా ఎలాగూ మారాడు. మనం ఏంటంటే జనరల్గా ఇశ్రాయేలులకు నాయకుడు మోషే, ఐగుప్తు దేశంలోని ఇశ్రాయేలుని బయటికి తీసుకొచ్చింది మోషే గారే, రైట్. ఐగుప్తు దేశంలో 10 తెగుళ్ళు వచ్చినాయి, ఆ తెగుళ్ళని మరి ఆపింది మోషే గారే. అలాగో జనరల్గా మనం అనేసుకుంటాం, కానీ ఆ స్థాయికి ఎలా వెళ్ళాడు అనేది స్టడీ చేయం మనం. ఆ స్థాయికి ఎలా వెళ్ళాడు అసలు అని అంటే, మొట్టమొదటి క్యారెక్టర్ ఏంటంటే మోషేలో ఆయన సాత్వికుడు, తగ్గించుకున్నాడు. ఒకప్పుడు కోపిష్ఠుడే, కానీ ఇప్పుడు తగ్గించుకున్నాడు. కోపాన్ని తీసేసుకున్నాడు, అసహనం తీసేసుకున్నాడు, అలాగే ఉద్రేకాలు తీసేసుకున్నాడు, ఆయనలో ఉన్న ఆ చెడు స్వభావం తీసేసుకున్నాడు. దేవుని దగ్గర తగ్గించుకొని సాత్వికుడుగా మారాడు. కావున ప్రభునందు ప్రియులారా, స్త్రీలైనా పురుషులైనా, యవనస్తులైనా యవనరాళ్ళైనా, దేవుడు నిన్ను హెచ్చించాలి అనంటే నీవు దేవుని ఎదుట తగ్గించుకోవటం నేర్చుకోవాలి, సాత్వికం నేర్చుకోవాలి. తగ్గించుకొని నీవు జీవిస్తూ ఉంటే, తగ్గించుకొని నీవు బ్రతుకుతూ ఉంటే దేవుడు ఖచ్చితంగా నిన్ను హెచ్చిస్తాడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఆ స్థాయికి మోషే ఎలా వెళ్ళాడు అని చూస్తే, నిర్గమకాండంలోనే 32వ అధ్యాయం చూడండి. నిర్గమకాండం 32వ అధ్యాయము 11వ వచనం చూద్దాం. 11 మోషే తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని, యెహోవా నీవు మహాశక్తి వలన, బాహుబలము వలన ఐగుప్తు దేశములో నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపము మండనేలా. చూసారా, ఇక్కడ మనం గమనించినట్లయితే మోషే దేవునికి ప్రజలకు మధ్య ప్రార్థన చేస్తా ఉన్నాడు. హీ ఈజ్ బిట్వీన్ గాడ్ అండ్ పీపుల్. దేవుణ్ణి ఒక ప్రక్కన పెట్టాడు, ప్రజలను ఒక ప్రక్కన పెట్టాడు. వారిద్దరి మధ్యలో మోషే చేరి ప్రార్థన చేస్తున్నాడు. ఎవరిని గూర్చి ప్రార్థన చేస్తున్నాడు? ఇశ్రాయేలు ప్రజల గూర్చి. ఎవరికి చెబుతున్నాడు? దేవునికి చెబుతా ఉన్నాడు. అంటే ఇక్కడ మీడియేటర్గా పనిచేస్తున్నాడు, మధ్యవర్తిగా పనిచేస్తున్నాడు. అందుకనే ఇక్కడ ఈ వచనంలో మనం ఏం చదువుతున్నామంటే, చదవండి,
మోషే తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని, యెహోవా నీవు మహాశక్తి వలన బాహుబలము వలన ఐగుప్తు దేశములో నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపము మండనేలా. అనగా ఇశ్రాయేలు ప్రజలు దేవునికి వ్యతిరేకమైన పనులు చేసినప్పుడు, అయ్యా నీ కోపం వీళ్ళ మీదకు రానివ్వద్దు, నీ వీరిని చూసి బాధపడొద్దు, నీ కోపంతో వీరికి కీడు చేయొద్దు, నీ మహాశక్తి వలన నీ బాహుబలం వలన వీరిని కాపాడు అని మోషే ప్రజలను గూర్చి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ప్రేయర్ఫుల్ పర్సన్, ప్రార్థనాపరుడుగా ఉన్నాడు. ఎవరిని గూర్చి ప్రార్థన చేస్తున్నాడు? ప్రజలను గూర్చి ప్రార్థన చేస్తున్నాడు. ఈ ప్రజల్ని కాపాడండి, ఈ ప్రజలకు అభివృద్ధి ఇవ్వండి, ఈ ప్రజలకు సంతానాన్ని ఇవ్వండి, ఈ ప్రజల సమస్యలు తీసివేయండి, ఈ ప్రజల్ని దీవించండి, ఈ ప్రజల్ని మీరు వదిలిపెట్టవద్దు అని దేవునికి చెబుతా ఉన్నాడు. అనగా ప్రజల క్షేమమును చూసి దేవునికి చెబుతూ ఉన్నాడు. పిల్లరా చూడండి, దేవుడు ఒక వ్యక్తిలో మెచ్చుకునే క్వాలిటీ ఏమిటి అని అంటే, మన క్షేమము కంటే కూడా ఇతరుల క్షేమమును గూర్చి ఆలోచించే వ్యక్తి అంటే దేవుడు ఇష్టపడతాడు. జనరల్గా మనం ఏం చేస్తామంటే మనల్ని గూర్చి మనం ఎక్కువగా ఆలోచించుకుంటాం. మన ఫ్యామిలీ, మన పిల్లలు, మన పర్సనల్ థింగ్స్, మనల్ని గూర్చి మనం ఆలోచన చేసుకుంటాం. కానీ దేవునికి ఎవరు కావాలంటే తన ప్రజలను గూర్చి, ఇతరుల అవసరతల గూర్చి ప్రార్థించేవారు కావాలి, ఇతరుల క్షేమాన్ని గూర్చి మొర్రపెట్టేవారు కావాలి. ఇతరుల అవసరతలు ఏమున్నాయో వారి క్షేమాన్ని కాపాడు, వారి అవసరతలు తీర్చని ఇతరుల కొరకు విజ్ఞాపన చేసే వ్యక్తి కావాలి. అలాంటి వ్యక్తి ఎవరయ్యానంటే దేవునికి మోషే దొరికాడు. అందుకనే ఇక్కడ, అయ్యా నీ మహాశక్తి వలన నీ బాహుబలం వలన ఈ ప్రజల మీద కోప్పడొద్దయ్యా, వీరిని కాపాడయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు. ఇంకా 13వ వచనంలో ఏమని చేశాడంటే, నీ సేవకులైన అబ్రహామును ఇస్సాకును ఇశ్రాయేలీలను జ్ఞాపకము చేసుకుని నీవు వారితో ఆకాశ నక్షత్రముల వలె మీ సంతానం అభివృద్ధి చేసి నేను చెప్పిన ఈ సమస్త భూమిని మీ సంతానమునకిచ్చేదననియు వారు నిరంతరము దానికి హక్కుదారులగుదురనియు వారితో నీ తోడని ప్రమాణము చేసి చెప్పావు కదా. అలాగూ ప్రమాణం చేసి చెప్పిన ఈ ప్రజలను మీరు కాపాడండి అని ప్రార్థన చేస్తున్నాడు. అనగా ప్రియులరా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ పోలిక యేసుక్రీస్తు యొక్క పోలిక. ఇది యేసుక్రీస్తు స్వభావం. ఇందాక నేను బిగినింగ్లో చెప్పాను, మోషే బాలుడుగా ఉన్నప్పుడు ఈ పిల్లవాడిని చంపేయాలని రాజు ప్లాన్ చేశాడు కదా, అందుకనే వాళ్ళు నీళ్ళల్లో పడేశారని చెప్పాను. అలాగే యేసుక్రీస్తు ప్రభువు కూడా బాలుడుగా ఉన్నప్పుడే ఆ పిల్లోడిని చంపించడం కోసం ఆ హేరోదు రాజు శాసనం సృష్టించాడు. అంటే మోషేను చంపినట్లుగా యేసు ప్రభువుని చంపడానికి వీళ్ళిద్దరికీ బాల్యకాలంలో ఒకే రకమైన శోధన వచ్చింది. కానీ అక్కడ మోషే రక్షించబడ్డాడు, క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు రక్షించబడ్డాడు. తర్వాత ఇక్కడ మనం చూస్తే మోషే దేవునికి ప్రజలకు మధ్యవర్తిగా, మీడియేటర్గా పనిచేశాడు అని విన్నాం. అంటే ఈ ప్రజల్ని కాపాడండి అయ్యా, ఈ ప్రజల్ని మీరు దీవించండి, ఈ ప్రజలతో మీరు ఉండండి అని ఈ ప్రజల క్షేమాన్ని గూర్చి దేవునికి చెబుతూ ఉన్నాడు. మధ్యవర్తిగా మోషే పనిచేశాడు. ఈ స్వభావం యేసుక్రీస్తులో కూడా ఉంది.
యేసుక్రీస్తు ఎలా పనిచేశాడు అని అంటే 1 తిమోతి తీయండి. 1 తిమోతి 2వ అధ్యాయం. 1 తిమోతి 2వ అధ్యాయము 5వ వచనం. 1 తిమోతి 2వ అధ్యాయము 5వ వచనం. దేవుడొక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసను నరుడు. చూసారండి, దేవుడొక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసను నరుడు. అంటే పాత నిబంధనలో ఇశ్రాయేలులకి దేవునికి మోషే మధ్యవర్తిగా పనిచేశాడు. క్రొత్త నిబంధనలో ప్రజలకు దేవునికి యేసుక్రీస్తు మధ్యవర్తిగా పనిచేశాడు. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మోషేకి యేసుక్రీస్తుకి ఆ సిమిలారిటీస్, ఆ పోలికలు కనబడతా ఉన్నాయి. పోలికలు కనబడుతున్నాయి. ఆ రోజున మోషే ఇశ్రాయేలు ప్రజల కోసం దేవునితో పోరాడాడు. ఈ రోజున యేసుక్రీస్తు ప్రజల రక్షణ కొరకు దేవునితో పోరాడాడు. సేమ్ క్యారెక్టర్, సేమ్ యాటిట్యూడ్, సేమ్ మైండ్, సేమ్ థింకింగ్. అనగా మోషే యేసుక్రీస్తు ప్రభు లాంటి మనస్సును డెవలప్ చేసుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభు లాంటి ఆలోచనలు డెవలప్ చేసుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభు లాంటి విజ్ఞాపన ఆత్మను పెంచుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభు లోకమంతటిని ఎలా ప్రేమించాడో మోషే కూడా ఇశ్రాయేలు ప్రజల్ని ప్రేమించాడు. పిల్లరా, దేవుని స్వభావాన్ని మోషే డెవలప్ చేసుకున్నాడు కాబట్టి మోషేను దేవుడు అభివృద్ధిలోనికి తెచ్చాడు. చెప్పండి పట్టండి ఒకసారి. చూడండి పిల్లరా, మోషే అంత స్థాయికి ఎలా వెళ్ళాడు అని అంటే యేసుక్రీస్తు యొక్క మనస్సును డెవలప్ చేసుకుంటా వచ్చాడు. పిల్లరా గమనించండి, మనము మన కుటుంబాలు దీవించబడాలంటే మోషేలాగా నువ్వు దేవుని మనస్సును డెవలప్ చేసుకోవాలి. దేవుని ఆలోచనలు నీకు వస్తూ ఉండాలి, దేవుని మనస్సు నీకు వస్తూ ఉండాలి, దేవుని ప్రేమ నీలో పుడుతూ ఉండాలి, దేవుని కార్యాలు నీవు చేస్తూ ఉండాలి, దేవుని ఆలోచనలు నీవు కలిగి ఉండాలి. ఎప్పుడైతే మోషేలాగా దేవుని మనస్సును డెవలప్ చేసుకుంటామో ఖచ్చితంగా దేవుడు నిన్ను ఒక ఉన్నత స్థాయిలో పెడతాడు. ఉన్నత స్థాయిలో పెడతాడు. కాబట్టి మోషే ఈజీగా పైకి వెళ్ళిపోయిన వ్యక్తి కాదండి. ఆయన స్టెప్ బై స్టెప్ మొదట సాత్వికుడుగా మారాడు. సాత్వికుడుగా దేవుణ్ణి స్తుతించాడు. రెండవ స్టెప్గా ఆయన ప్రజలకు దేవునికి మధ్యవర్తిగా మారాడు, మీడియేటర్గా ఉన్నాడు. అది యేసుక్రీస్తు ప్రభు యొక్క స్వభావము. సహోదరుడా సహోదరి, నీ జీవితంలో నువ్వెప్పుడు చూసినా కూడా నీ ఆలోచనలు నీ విషయాలే, కానీ దేవుని విషయాలు ఆలోచన చేయాలి. మన స్వభావం ఎందుకు మారదండి? ఒకవేళ మన పనికిమాలిన బుద్ధే కావచ్చు, ఎందుకు మారదు? మారుతుంది. ఎప్పుడు మారుతుంది అని అంటే దేవుని మనస్సును నువ్వు ఆలోచన చేయాలి. దేవుని మనస్సులాగా దేవుని స్వభావాన్ని నీలో పెంచుకుంటా ఉండాలి. పాటలు పాడుతూ ఉండు, ప్రార్థన చేస్తూ ఉండు, స్తుతిస్తూ ఉండు, దేవుని సన్నిధిలో మొరపెడతా ఉండు. నీకు ప్రార్థన చేయటం చేత కాకపోతే ప్రార్థన చేసే వాళ్ళ దగ్గర మోకరించు, వింటా ఉండు వాళ్ళ ప్రార్థనలు. వినగా 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 నీకు దేవుని మనస్సు వచ్చేస్తుంది.